ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా మిసైల్ క్షిపణులతో దాడులు చేసుకుంటున్న రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డ్ పడినట్టయింది. కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగుతుందని ఆయన తెలిపారు. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగుస్తున్నట్లు ప్రకటించనున్నారు. నిన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ బషరత్ అల్ఫాత్ పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. దోహాలోని యుఎస్ స్థావరంపై 6 మిసైళ్లను ప్రయోగించింది. ఈ దాడులను టెహ్రాన్ ధృవీకరించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఖతార్ వెల్లడించింది. శక్తివంతమైన మిసైళ్లను ప్రయోగించినట్లు ఇరాన్ ఆర్మీ దళాలు తెలిపాయి. ఇరాన్ దాడుల వేళ ఖతార్, కువైట్, బహ్రెయిన్ తమ గగన తలాలను మూసివేశాయి. ఇరాన్ ప్రతీకార దాడులు చేయడంపై అమెరికా డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ కు వెళ్లి పరిస్థితులను గమనించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో దాదాపు 40,000 మంది సైనికులను అమెరికా మోహరించింది. ఈజిప్ట్, ఇరాన్, జోర్డాన్, ఖతార్, సిరియా, సౌదీ అరేబియా తదితర దేశాల్లోని దాదాపు 19 ప్రాంతాల్లో వాషింగ్టన్ సైనిక స్థావరాలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ఖతార్లోని ఆల్ ఉదీద్ ఎయిర్ బేస్ అతిపెద్దది. ఇక్కడ దాదాపు 10,000 మంది సైనికులున్నారు. ఈ స్థావరంలో గత 2 వారాల నుంచి దాదాపు 40 మిలిటరీ విమానాలు అదృశ్యమైన శాటిలైట్ చిత్రాలు ఇటీవల బయటకొచ్చాయి. ఇరాన్ దాడుల నుంచి తమ ఆస్తులను రక్షించుకోవడం కోసమే అమెరికా వాటిని తరలించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తమ దేశంపై ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను తిప్పికొట్టినట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పై క్షిపణి దాడిని అడ్డుకున్నట్టు పేర్కొంది. తమ దేశంలోని ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేయడానికి ఆ దేశం ఖండించింది. ఇరాన్ చర్యకు బదిలివ్వకుండా వదిలిపెట్టబోమని వెల్లడించింది. అయితే ఖతార్లోని తమ మిలిటరీ స్థావరాలను ఇరాన్ క్షిపణులు తాకలేదని అమెరికా వెల్లడించింది. ఇరాన్ దాడులతో ఖతార్లోని చమురు క్షేత్రాలకు ఎలాంటి నష్టం కలగలేదని సమాచారం. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ స్పందించారు. ఖతార్కు సంఘీభావం ప్రకటించారు. ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. ఖతార్పై ఇరాన్ దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఇరాన్ దెబ్బతీస్తున్నట్లు తెలిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా, ఉత్తర అమెరికాలోని పలు నగరాలు, యూరప్ దేశాలకు తక్షణ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ,
ఇజ్రాయెల్ ఈరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా మిస్సైల్ క్షిపణులతో దాడులు చేసుకుంటున్న రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ఎండ్ కార్ పడినట్టయింది. కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగుతుందని ఆయన తెలిపారు. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగుస్తున్నట్లు ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ వైశాలి. గత 12 రోజులుగా పశ్చిమాసియాలో ఉన్నటువంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు స్థిరపడేలా కనబడతా ఉంది. ఎందుకంటే అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రెండు దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించిన మధ్య రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఎండు పడింది. 24 గంటల్లో పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని చెప్పేసి ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. సో మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇరాన్ పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తా ఉంది. అయితే ఇదే సందర్భంలో 2 రోజుల క్రితం అగ్రరాజ్యం అమెరికా కూడా ఇరాన్ సంబంధించినటువంటి అణుస్థావరాలపైన దాడి చేసింది. 3 కీలకమైనటువంటి అణుస్థావరాలు టార్గెట్ గానే ఈ దాడులకు తెగపడింది. సో అది ఒక అంగం ముగిస్తున్న క్రమంలోనే నిన్న ఇరాన్ ప్రతీకారంగా అమెరికాకి సంబంధించినటువంటి ఖతార్ అమెరికా సైనిక స్థావరాల కేంద్రంగా పెద్ద ఎత్తున బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగింది. సో దీంట్లో పెద్ద ఎత్తున ఇక పరిస్థితి చేదచ్చిపోయే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒకవైపు అమెరికాను అటాక్ చేస్తూ ఇరాన్ రంగంలోకి దిగడంతో నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయి, అగ్రరాజ్యం ఏం చేయబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో అమెరికా ఇరాన్ పై ఎలా దాడి దిగుతుందని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో దానికి విరుద్ధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఒక కీలకమైన ట్వీట్ చేశారు. అంటే భారత ఇండియన్ టైం ప్రకారం ఎర్లీ మార్నింగ్ 3 గంటల 2 నిమిషాలకు ఒక ట్వీట్ చేశారు. ఇక రెండు దేశాల మధ్య ఉద్యమం ముగిసింది. మరి కొద్ది గంటల్లోనే పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ సీజ్ఫైర్ అమల్లోకి వస్తుందని చెప్పేసి ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. సో మరి ఇది నిజంగానే ట్రంప్ ఏ రకంగా చేశారు, ట్రంప్ చేసిన ట్వీట్ లో ఎంత వాస్తవికత ఉందనేది మాత్రం కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు నేను అమెరికాపై దాడి చేసిన క్రమంలో ఇరాన్ దాడి చేసిన క్రమంలో సీజ్ ఫైర్ ఎందుకు వస్తుంది, సీజ్ ఫైర్ ఒప్పందం ఎందుకు అమలులోకి తీసుకొస్తుంది, అమెరికా ఎందుకు మధ్యత వహిస్తుంది అనే దానిపైన అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అమెరికాపై దాడి చేసిన ఎవరినైనా ఊరుకోదు అగ్రరాజ్యం. అలాంటిది నిన్న జరిగిన దాడి తర్వాత కొద్ది గంటల్లోనే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏందని సందేహాలు అంతటా క్రమంగా పెరుగుతున్నాయి. సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేది తెలియట్లేదు. అయితే ఇదే విషయంలో ట్రంప్ ట్వీట్ చేసిన విషయం పైన అధికారికంగా చర్చ జరుగుతా ఉంది. ఇరాన్ మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. అయితే ఇరాన్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మేము ఎలాంటి కాల్పుల విరమణకు ఒప్పందం చూసుకోలేదు, కొనసాగుతుంది, ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతాయి. మా మీద దాడికి తెగబడిన వారి సంగతి తేల్చేదాకా మేము ఊరుకోబోము, వెనక్కి తగ్గబోము అని చెప్పేసి కూడా ఇరాన్ సంబంధించి రక్షణ శాఖ మంత్రి నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలో ట్రంప్ ట్వీట్ ఏ రకంగా చూడాలి, ట్రంప్ ట్వీట్ నిజంగానే సీరియస్ గా చేసిందా, లేకుంటే అంత ముందుకు కొద్దిసేపటి ఈ ట్వీట్ చేసే ముందు కూడా కొద్దిసేపటి క్రితం మనం చేసిన ట్వీట్ కూడా వ్యంగ్యంగా చేశారు. ఇక ఇరాన్ సంబంధించి ఇరాన్ పని ముగిసిందనే క్రమంలో కొంత వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారు. సో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇజ్రాయెల్ నుంచి రావాల్సింది, ఇరాన్ నుంచి, ఈ రెండు దేశాల నుంచి కాకుండా అమెరికా అధ్యక్షుడు ఎందుకు ఈ ట్వీట్ చేస్తున్నారు అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాకపోతే అందరిలో ఒక సందేహం ఏంటంటే గతంలో భారత్ పాకిస్తాన్ లో రెండు దేశాల మధ్య కూడా ఇదే తరహా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా ఆ రెండు దేశాల కన్నా ముందే భారత్ పాకిస్తాన్ కన్నా ముందే సీజ్ ఫైర్ ఉంటుందని చెప్పేసి ట్వీట్ చేసి సంచలనం రేకినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరొకసారి ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో అదే చేయబోతున్నారా? మరి నిజంగానే ట్రంప్ చెప్పినట్టుగా ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గాయా? ఆ తగ్గితే కారణం ఏంది? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఎందుకు తగ్గాల్సి వస్తుంది, ఇజ్రాయెల్ ఎందుకు తగ్గాల్సి వస్తుంది అనేది మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మొత్తంగా ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు స్థిరపడిందా లేదా తెలవాలంటే మాత్రం ఇరాన్ లేదా ఇజ్రాయెల్ ఖచ్చితంగా దీనికి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఇరాన్ లో మాత్రం టెహ్రాన్ తో పాటు చాలా నగరాలు ధ్వంసమయ్యాయని చెప్పొచ్చు. దీంతో పాటు పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో
ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలోని కొన్ని దేశాల గగనతలాలు పూర్తి స్థాయిలో విమాన గగనతలాలను క్లోజ్ చేశారు. నిషేధ ఆజ్ఞలు అమల్లోకి వచ్చాయి. మన భారత్ సంబంధించిన విమానాలు కూడా అక్కడికి వెళ్లేందుకు క్యాన్సిల్ చేశారు. సో అక్కడ ప్రయాణికులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు విమానం నడపలేమని చెప్పేసి ఎయిర్ ఇండియా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైన ట్రంప్ చేసినట్టుగానే ట్రంప్ ఏదైతే ట్వీట్ చేసినట్టుగానే దానికి అనుగుణంగానే ఇరాన్ ఇజ్రాయెల్ ఇతను ప్రకటన చేస్తాయా, లేకుంటే ట్రంప్ ట్వీట్ ని కాదనుకుని ముందస్తుగానే ఎప్పటిలాగానే యుద్ధం కొనసాగిస్తారా అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది. సో ఒకవేళ ఏదైనా ట్రంప్ ట్వీట్ కనుక నిజమే అయితే కనుక పశ్చిమాసియా దేశాల్లో ఇప్పుడున్న పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు స్థిరపడినట్టే. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాల్లో, భారత్ సహా చాలా దేశాల్లో ఈ చమురుకు సంబంధించిన నిల్వల పైన ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ చమురును దిగుమతి చేసుకునేది పశ్చిమాసియా నుంచి, ముఖ్యంగా ఇరాన్ నుంచి దాదాపుగా 40% చమురు దిగుమతి చేస్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉద్రిక్త పరిస్థితులు కనుక తగ్గిపోతే, ప్రశాంత వాతావరణం ఏర్పడితే మాత్రం అది పశ్చిమాసియా దేశాలకి కాకుండా మొత్తం యావత్ ప్రపంచానికి కూడా ఒక శుభ పరిణామంగా భావించాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఒక పెద్ద యుద్ధానికి, ఎందుకంటే ఇప్పటికే చూస్తాం ఇరాన్ పై అమెరికా అటాక్ చేసిన తర్వాత అమెరికా నెక్స్ట్ తదుపరి అందరూ ఏం చేయబోతున్నారు, చైనా రష్యా పైన అటాక్ చేయబోతాయా, ఇంకేదైనా మూడో ప్రపంచ యుద్ధానికి ఒక తెరదీయబోతుందా, ఒక తెరలేసే అవకాశం వస్తుందని చెప్పి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ట్రంప్ ట్వీట్ కాస్త ఊరట కలిగించిన అంశం. సో నిజంగానే కనుక ట్రంప్ ట్వీట్ నిజమైతే ఈ యొక్క మొత్తం యుద్ధం పరిస్థితులు పూర్తిగా సర్దుమని ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని మనం భావించాల్సి ఉంటుంది. అయితే రాధాకృష్ణ, ఇరాన్ సీజ్ ఫైర్ కి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు అదే మనకు వైశాలి, ఇరాన్ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికున్న పరిస్థితుల్లో ఆ సీజ్ ఫైర్ కి సంబంధించి ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదు. మేము మా యొక్క ఇప్పటికే మాకు సంబంధించినటువంటి ఆ టెహరాన్ సిటీని ధ్వంసం చేశారు, మాకు సంబంధం లేకుండా అణు కేంద్రాలను టార్గెట్ అనుకోని అనుస్థావరాలు టార్గెట్ చేసుకోవడం చెప్పేసి మాపై లేనిపోని ఒక ఖచ్చితంగా ఒక వాంటెడ్ గా మాపై దాడికి దిగారు. సో దీనికి ఖచ్చితంగా ప్రతీకార దాడులు ఉంటాయి. ఇప్పటికే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తుంది, దాడులకు దిగుతామంటూ ప్రకటించింది. దాంతో పాటుగా ఇజ్రాయెల్ పై దాడులకు దిగుతోంది. సో ఇన్ని రోజులు కాస్త ప్రశాంతంగా చూసి, అంటే దాడులను గమనిస్తూ ఉన్నటువంటి ఇరాన్ ఒక్కసారిగా అమెరికా ఎంట్రీతో తన సీరియస్ దాడులకు దిగబడుతుందని చెప్పవచ్చు. ఖతార్ సంబంధించినటువంటి ఖతార్ లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసిన దాడి జరిగింది. అదే సందర్భంలో మరిన్ని దాడులు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా స్థావరాలు టార్గెట్ గా మరిన్ని దాడులకు దిగే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. సో ఏదేమైనా ఈ ట్రంప్ ట్వీట్ నిజమా కాదా అనేది తేలాలంటే మాత్రం అయితే ఇరాన్ లేదా ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రంప్ నిజంగానే ట్వీట్ చేస్తే, అయితే మొన్నటి వరకు దాడులు చేసిన ట్రంప్ శాంతి చర్చలు అనడానికి కారణం ఏంటి? అంటే నోబెల్ ప్రైజ్ ఏమన్నా గుర్తొచ్చిందా ట్రంప్ కి? ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆ ట్రంప్ కొంత తన వైఖరి అనేక అనుమానాలకు సందేహాలకు సాధించినట్టు చెప్పవచ్చు. అయితే భారత్ పాకిస్తాన్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర కొన్ని దేశాల మధ్య ఈ యుద్ధాలను ఆపింది నేను ఖచ్చితంగా ప్రపంచంలో ప్రతి దేశాలు ఇతర దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి తగ్గించి శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు నేను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాను, నేనే ఇనిషియేషన్ తీసుకుంటున్నాను. కాబట్టి ఈసారి నోబెల్ శాంతి బహుమతి అదంటే నాకు ఇవ్వాల్సిందే, నన్ను ప్రతిపాదిస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ ట్వీట్ చేసి అధికారికంగా సంచలనం సృష్టించారు. సో తనకు తానుగా ఓన్ గా ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే ప్రతిపాదించుకోవడం మాత్రం సంచలనంగా మారింది. దీనికి వత్తాసు కలుపుతూ పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్ కి శాంతి బహుమతి ఇవ్వాల్సిందే అనేది ఒక ప్రతిపాదన తీసుకొస్తూ ట్వీట్ చేసినాం. సో ఈ వ్యవహారాలను తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ నుంచి ఏదైనా తన సొంత వ్యక్తిగత ఎజెండాను అమల్లో తీసుకొస్తున్నారా, తన సొంత ఆ ఇమేజ్ ను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఒక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి విభిన్న పరిస్థితుల్లో అమెరికా ఏంటంటే అనుస్థావరాలు ఇరాన్ అనుస్థావరాలు టార్గెట్ చేసుకొని దాడి చేసింది. సో దీనికి కౌంటర్ గా ఇరాన్ దాడికి పాల్పడింది కూడా. ఇలాంటి క్రమంలో అమెరికా ఎందుకు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం తీసుకునే పని చేస్తుంది, ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు సందేహాలు కలుగుతుంది. సో దీని వెనుక ఇంకేదైనా వ్యూహం ఉందా, డొనాల్డ్ ట్రంప్ ఆలోచన మరేమైనా అవకాశం
రాష్ట్రాల కొందరికి సందేహాలు వ్యక్తమవుతున్న ఇరాన్ మాత్రం ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాల యొక్క పరిణామాలు విస్తృతంగా గమనిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాల్పుల విరమణ అనేది ఒక రాష్ట్రం కావచ్చు మరొకసారి చేరుకొని ఒక జాతీయ సమత అనుమానంలో ఇరాన్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.